వ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉంది. అన్ని చోట్ల అటు బ్యారికేడింగ్ కావచ్చు, క్రెయిన్స్ కావచ్చు, గజయితగాళ్లను, లైటింగ్, అదేవిధంగా మెడికల్ హెల్ప్ డెస్క్ ఇట్లా ప్రతి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా జిల్లా వ్యాప్తంగా 400 విగ్రహాలు ఆల్రెడీ ఇమ్మర్స్ కూడా పూర్తి కావడం జరిగింది. అయితే ఇంకా మనకు అర్ధరాత్రి 1 o'clock వరకు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అధికారులందరూ అప్రమత్తంగా ఉండడం జరుగుతూ ఉంది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే అన్ని చోట్ల కూడా లోకల్గా ఉన్న మున్సిపల్ చైర్పర్సన్స్, మున్సిపల్ కమిషనర్స్, మండలాల్లో ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ఇక్కడ నల్గొండలో చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ జరిగే అవకాశం లేదు. అయినప్పటికీ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మండప విభాగాలు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క నిమజ్జనం జరిగే విధంగా సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. అందరికీ కూడా మరొకసారి వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇవాళ నల్గొండలో జరుగుతున్న గణేష్ నిమజ్జన శోభయాత్ర కూడా ప్రశాంతంగా జరుగుతున్నది. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు దాకా రిపోర్ట్ కాలేదు. అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా అన్ని ప్లేసెస్లో కూడా మనం బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క గణేష్ ఐడల్తో పాటు మా పోలీస్ సిబ్బందులు ఉన్నారు, వాళ్ళందరినీ ఎస్కార్ట్ చేయడం జరుగుతున్నది. నిమజ్జనం సైట్ దగ్గర కూడా డిస్ట్రిక్ట్ అడ్మిషన్తో కలిసి మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మా పోలీస్ తరఫు నుంచి ఎక్కడ కూడా అంటువర్డ్ ఇన్సిడెంట్ కాకుండా ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాము. మా రిక్వెస్ట్ కూడా ఎవరు కూడా తాగి అన్నెసరిగా న్యూసెన్స్ చేయకుండా ఈ పండగ వాతావరణంలో అన్నీ కూడా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉంది. అన్ని చోట్ల అటు బ్యారికేడింగ్ కావచ్చు, క్రెయిన్స్ కావచ్చు, గజయితగాళ్లను, లైటింగ్, అదేవిధంగా మెడికల్ హెల్ప్ డెస్క్ ఇట్లా ప్రతి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా జిల్లా వ్యాప్తంగా 400 విగ్రహాలు ఆల్రెడీ ఇమ్మర్స్ కూడా పూర్తి కావడం జరిగింది. అయితే ఇంకా మనకు అర్ధరాత్రి 1 o'clock వరకు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అధికారులందరూ అప్రమత్తంగా ఉండడం జరుగుతూ ఉంది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే అన్ని చోట్ల కూడా లోకల్గా ఉన్న మున్సిపల్ చైర్పర్సన్స్, మున్సిపల్ కమిషనర్స్, మండలాల్లో ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ఇక్కడ నల్గొండలో చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ జరిగే అవకాశం లేదు. అయినప్పటికీ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మండప విభాగాలు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క నిమజ్జనం జరిగే విధంగా సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. అందరికీ కూడా మరొకసారి వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇవాళ నల్గొండలో జరుగుతున్న గణేష్ నిమజ్జన శోభయాత్ర కూడా ప్రశాంతంగా జరుగుతున్నది. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు దాకా రిపోర్ట్ కాలేదు. అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా అన్ని ప్లేసెస్లో కూడా మనం బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క గణేష్ ఐడల్తో పాటు మా పోలీస్ సిబ్బందులు ఉన్నారు, వాళ్ళందరినీ ఎస్కార్ట్ చేయడం జరుగుతున్నది. నిమజ్జనం సైట్ దగ్గర కూడా డిస్ట్రిక్ట్ అడ్మిషన్తో కలిసి మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మా పోలీస్ తరఫు నుంచి ఎక్కడ కూడా అంటువర్డ్ ఇన్సిడెంట్ కాకుండా ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాము. మా రిక్వెస్ట్ కూడా ఎవరు కూడా తాగి అన్నెసరిగా న్యూసెన్స్ చేయకుండా ఈ పండగ వాతావరణంలో అన్నీ కూడా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉంది. అన్ని చోట్ల అటు బ్యారికేడింగ్ కావచ్చు, క్రెయిన్స్ కావచ్చు, గజయితగాళ్లను, లైటింగ్, అదేవిధంగా మెడికల్ హెల్ప్ డెస్క్ ఇట్లా ప్రతి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా జిల్లా వ్యాప్తంగా 400 విగ్రహాలు ఆల్రెడీ ఇమ్మర్స్ కూడా పూర్తి కావడం జరిగింది. అయితే ఇంకా మనకు అర్ధరాత్రి 1 o'clock వరకు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అధికారులందరూ అప్రమత్తంగా ఉండడం జరుగుతూ ఉంది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే అన్ని చోట్ల కూడా లోకల్గా ఉన్న మున్సిపల్ చైర్పర్సన్స్, మున్సిపల్ కమిషనర్స్, మండలాల్లో ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ఇక్కడ నల్గొండలో చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ జరిగే అవకాశం లేదు. అయినప్పటికీ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మండప విభాగాలు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క నిమజ్జనం జరిగే విధంగా సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం. అందరికీ కూడా మరొకసారి వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇవాళ నల్గొండలో జరుగుతున్న గణేష్ నిమజ్జన శోభయాత్ర కూడా ప్రశాంతంగా జరుగుతున్నది. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు దాకా రిపోర్ట్ కాలేదు. అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా అన్ని ప్లేసెస్లో కూడా మనం బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క గణేష్ ఐడల్తో పాటు మా పోలీస్ సిబ్బందులు ఉన్నారు, వాళ్ళందరినీ ఎస్కార్ట్ చేయడం జరుగుతున్నది. నిమజ్జనం సైట్ దగ్గర కూడా డిస్ట్రిక్ట్ అడ్మిషన్తో కలిసి మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మా పోలీస్ తరఫు నుంచి ఎక్కడ కూడా
అంటువర్డ్ ఇన్సిడెంట్ కాకుండా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. మా రిక్వెస్ట్ కూడా ఎవరు కూడా తాగి అన్నెసరిగా న్యూసెన్స్ చేయకుండా ఈ పండగ వాతావరణంలో అన్ని కూడా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.